పవిత్రంగా నమ్మి బ్రతికాను. ఆ న్యాయపీఠ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను నమ్మిన న్యాయశాస్త్రంతోనే అన్యాయాన్ని ఎదిరిస్తాను, రవిని రక్షించి తీరుతాను. నా మాట నమ్మ పూర్ణ, నా మాట నమ్ము. పూర్ణ, వెరీ గుడ్. మొత్తం మీద న్యాయమూర్తి చెప్పుకోదగిన మనిషి అన్నయ్య. దేవుటుండో ఉన్నట్టుండో ఆయన పొగిడేస్తున్నారు. మనలో మనమాట. మనిషి మనకు పగవాడైనా మంచివాడైనప్పుడు చెప్పుకోవటంలో తప్పులేదు కదా. కొడుకుని చేతులారా పోలీసులకు అప్పచెప్పాడంటే ఎంత గొప్ప విషయం. సరే, మరో గొప్ప విషయం కూడా వినండి. ఏమిటిది? మా బావగారు జడ్జిగా పదవి విరమణ చేశారు. ఏ న్యాయాన్ని రక్షించలేకనా? కాదు, అన్యాయాన్ని శిక్షించడానికి. కంగారు పడకండి, తన కొడుకును రక్షించుకోవాలని మా బావగారు మళ్ళీ లాయర్ గా గౌరవించుకుంటున్నాడు. ఫ్యాంటాస్టిక్. అయితే లాయర్ గా కోర్టులో ఎలా వాదిస్తాడో మనం ఒకసారి వినవలసిందే. సైలెన్స్ పబ్లిక్ కోర్ట్, సైలెన్స్ పబ్లిక్ కోర్ట్. కేసు నెంబరు 74,356. యువర్ ఆనర్, 18వ తారీఖు రాత్రి 10 గంటల ప్రాంతంలో పద్మ అనే మైనారిటీ తీరని కన్నెపిల్లను ఈ రవీంద్రబాబు అమానుషంగా మానభంగం చేసి ఆమె మరణానికి కారకుడయ్యాడు. ఒక కన్నెపిల్ల జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసిన ఈ వ్యక్తిని విచారించి భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు ఎక్కడా ఇటువంటి ఘోరం చేయకుండా కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. సాక్షులను ప్రవేశపెట్టండి. కామంచి సుశీల, కామంచి సుశీల, కామంచి సుశీల. దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి సుశీల గారు, మీకు ఈ రవీంద్రబాబు తెలుసా? ఎందుకు తెలియదండి? అన్యాయంగా మా పద్మను పొట్టన పెట్టుకున్న పాపిష్టవాడు. జరిగిందేదో వివరంగా చెప్పండి. ఈ రవీంద్రబాబు రోజు ఆయన కోసం మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి వస్తున్నప్పుడే మా పద్మ మీద కన్నేశాడండి. మా ఆయన చనిపోగానే పద్మకు మాయ మాటలు చెప్పి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఒకరోజు ఏడుస్తూ పద్మ మా ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి సుడిగాల్లా ఈ రవీంద్రబాబు మా ఇంటికి వచ్చి పద్మని రమ్మని పిలిచాడు. తను రానంది. అక్కడి నుంచి దాన్ని కొట్టడం మొదలు పెట్టాడు. అయ్యో, దాన్ని కొట్టద్దని చెప్పి నేను అడ్డం వెళ్తే నన్ను 4 తద్ది ఆ మూల పడేశాడంటే. దాని జీవితం నాశనం చేసి దాని ప్రాణాలు తీశాడు బాబు, దాని ప్రాణాలు తీశాడు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్. ఎస్. చూడండి సుశీల గారు, మీ భర్త ఈశ్వరరావు చనిపోయాడు కదా. అవునండి. భర్త చనిపోతే ఏ స్త్రీ అయినా బొట్టు పూలు తీసేస్తారు. మరి మీరు ఉంచుకున్నారేమిటి? అవండి, ఆ. అవి మా వారు పోతూ పోతూ, సుశీల నువ్వెప్పుడూ పుని స్త్రీలా కలకల్లాడుతూ సంతోషంగా ఉండాలి, ఇదే నా చివరి కోరిక అన్నారండి. అందుకే ఇలాగున్నారండి. అంటే మీ భర్తకి మీరంటే చాలా ప్రేమనమాట. పంచ ప్రాణాలండి. ఈశ్వరరావు ఎలా చనిపోయాడమ్మా? కాళ్ళు ఇరిగి చనిపోయారండి. కాళ్ళు విరిగితేనే చనిపోతారా? అదండి, అదే కారు ప్రమాదంలో కాళ్ళు ఇరిగి ఆ దిగులతో చెక్కి సగమే చచ్చిపోయారండి. మరి ఈశ్వరరావు చేతి మణికట్టు దగ్గర రక్తనాళాలు కోసుకుని కావాలని ఆత్మహత్య చేసుకు చనిపోయాడని మీ ఇంటి ప్రక్క వాళ్ళు చెప్తారు. అదండి, ఆ ముండలకి నేనంటే కడుపుమంటండి. అందుకే మీతో అబద్ధాలు చెప్పుంటారు. వాళ్ళ మాటలు మీరే నమ్మకండి. నమ్మను. పోనీ మీ ఆయన పోతూ పోతూ నీకు చాలా డబ్బిచ్చాడా? డబ్బా పాడా? బ్రతికిన నాడు నన్ను పోషించలేక బాధపడేవాడు. నేనే కష్టపడి పోషించేదాన్ని ఆయన్ని. ఓహో, నువ్వు సంపాదిస్తావా? ఏం పని చేస్తావు? పొగా కంపెనీలో పనండి. రోజుకి ఎంత సంపాదిస్తావు? ఓ 10 రూపాయలు సంపాదిస్తాను. అంటే ఖర్చులన్నీ పోను బాగానే మిగులుతుందన్నమాట. ఏం మిగులుతుంది బాబు? సంవత్సరానికి 6 మాసాలు పని ఉంటుంది, మిగతా 6 మాసాలు ఖాళీయే. నీ మెడలో ఉన్నవన్నీ గిల్టు నగలా? గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? అచ్చమైన మేలిం బంగారం. మరి నీ సంపాదనంతా నీ తిండికే సరిపోదంటావు. అలాంటప్పుడు ఈ నగలన్నీ ఎలా చేయించుకున్నావు? ఇవండి నేను చేయించుకోలేదండి, మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. అయితే నీ తల్లిదండ్రులు చాలా భాగ్యవంతులు అన్నమాట. అవునండి, 25 ఎకరాల పొలం ఉంది. 25 ఎకరాల పొలం. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సుశీల తండ్రి ఉండేది ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్న ఆదిపూడి గ్రామంలో. ఆ గ్రామ మున్సబు అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలియపరుస్తూ రాసిన ఉత్తరం ఇది. చదవండి. ఈ సుశీల తండ్రికి సెంటు భూమి లేదు సరిగదా, ఇప్పుడు అతను అడుక్కుతుంటూ బ్రతుకుతున్నాడు. సుశీల, నీ మెళ్ళలో ఉన్న నగలు నీ పుట్టింటి వాడిచ్చినవి కావని తేలిపోయింది. మరెక్కడవో చెప్పగలవా? నువ్వు చెప్పలేవు, నేను చెప్తాను. మీరు
పొగా కంపెనీలో నువ్వు ఆ పనితో పాటు ఇంకో పని కూడా చేసేదానివి. అదే వ్యభిచారం. నీ చాతుర్యంతో మగవాళ్ళని ఆకర్షించి వారికి సుఖాన్నిచ్చి తద్వారా డబ్బు సంపాదించేదానివి. అవునా? ఇదిగో ఇలాంటి పాడు మాటలంటే నీ కళ్ళు పోతాయి. యువర్ ఆనర్, కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సాక్షిని కంగారు పెట్టడమే కాకుండా గౌరవ కుటుంబానికి చెందిన సుశీల గారిని అశ్లీల పదజాలంతో కల్పిత నేరారోపణలతో దూషిస్తున్నారు డిఫెన్స్ వారు. యువర్ ఆనర్, గౌరవప్రదమైన కుటుంబానికి చెందిందని చెప్పబడుతున్న ఈ సుశీల డబ్బు కోసం పడుపురుతులోకి దిగింది. డబ్బు వస్తుందంటే ఏ పని చేయడానికైనా సిద్ధమే. భర్త బ్రతుకున్నంత కాలం డబ్బు కోసం పీడించింది. అతను కాళ్ళు పోయి మంచంలో పడి ఉన్న సమయంలో కూడా డబ్బు కోసం అతని కళ్ళెదిటే వ్యభిచారాన్ని సాగించింది. ఆ ఘోరాన్ని చూసి సహించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. డిఫెన్స్ వారు చేస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని కోర్టు వారికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. నావి ఆరోపణలు ఎంత మాత్రమో కాదు యువర్ ఆనర్, వాటన్నిటికీ సాక్ష్యాలున్నాయి. ఇప్పుడే ఇక్కడే ప్రవేశపెడతాను. అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యవమా సుశీల, పోయిన సంవత్సరం జూలై 22వ తారీఖున ఇదే ఊళ్ళో ఉన్న అజంతా లాడ్జి మీద పోలీసులు దాడి జరిపారు. ఆ సమయంలో నువ్వు వివస్త్రపై ఇంకో వ్యక్తితో ఆ గదిలో కనిపించావు. పోలీసులు మీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవునా? అబద్ధం అబద్ధం అబద్ధం. అవును, అబద్ధమే. వ్యభిచార నేరం కింద పోలీసులు నిన్ను అరెస్ట్ చేసిన మాట అబద్ధమే. ఆ తర్వాత నీ కోర్టులో జరిమానా విధించిన మాట కూడా అబద్ధమే. అవునా? అవును, పచ్చి అబద్ధం. యువర్ ఆనర్, ఆనాటి సుశీల కేసుకు సంబంధించిన కోర్టు రికార్డు ఇది. ఇది చదివితే మీకే తెలుస్తుంది ఈ సుశీల ఎంత పతనమైన మనిషి. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం చెల్లెల కన్నా మీదుగా ప్రేమించిన పద్మను రవీంద్రబాబు మానభాగ్యం చేశాడని చెప్తోంది. ఇలాంటి ఇన్క్రెడిబుల్ విట్నెస్ వల్ల ఈ కేసుకే కాకుండా ప్రాసిక్యూషన్ వారికి కూడా ఎలాంటి ఉపయోగం జరగదని మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి తదుపరి సాక్షి మామిడిపూడి అన్నపూర్ణమ్మ, మామిడిపూడి అన్నపూర్ణమ్మ, మామిడిపూడి అన్నపూర్ణమ్మ. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి అన్నపూర్ణమ్మ గారు, ఈ రవీంద్రబాబు మీ కొడుకే కదూ? అవును. కన్న బిడ్డ గురించి కన్న తల్లికి తెలిసినంత గొప్పగా మరెవరికి తెలియదంటారు. మీ బిడ్డ గురించి మీకేం తెలుసో కోర్టు వారికి చెప్పగలరా? చెప్పండి అన్నపూర్ణమ్మ గారు, మీ అబ్బాయి ఎలాంటివాడు? అతని స్వభావం ఎలాంటిది? తల్లిదండ్రులను గౌరవించేవాడేనా? చెప్పండి. మా అబ్బాయి మొండివాడు, మా అబ్బాయి ఉద్రేకి, మా అబ్బాయి కోపిష్టి, మా అబ్బాయి పొగరబోతు, మా అబ్బాయి కఠినాత్ముడు. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు బాబు, లోకమే కోడై కూస్తోంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నోట్ ఆల్ దీస్ పాయింట్స్. బాబు, నేను చెప్పదలుచుకుని ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. అవన్నీ కోర్టు వారికి అనవసరం. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఆమె చెప్పదలుచుకున్నదంతా చెప్పనివ్వండి. మా అబ్బాయి మొండివాడు, అనుకున్నది సాధించడానికి ప్రాణాలు కూడా లెక్క చేయనంతటి మొండివాడు. మా అబ్బాయి ఉద్రేకి, మంచికి వంచన జరుగుతుంటే ఆవేశంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియనంతటి ఉద్రేకి. మా అబ్బాయి కోపిష్టి, కళ్ళారా చూసిన నిజాన్ని అబద్ధం చేసి కళ్ళు కప్పాలనుకునే వాళ్ళని నిలువునా చంపాలనుకునే అంతటి కోపిష్టి. మా అబ్బాయి పొగరబోతు, అన్యాయాన్ని న్యాయంగా చలామణి చేస్తూ అబద్ధం మీద నిజమనే నల్లగుడ్డను కప్పాలనుకునే వాళ్లకు మా వాడు పొగరబోతు. మా వాడు కఠినాత్ముడు, నమ్మిన నిజాన్ని నిలబెట్టేందుకు కన్నవారి ప్రేమను సైతం కాలదన్నే బండలాంటి గుండెగల కఠినాత్ముడు. ఏవి బాబు, నవమాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచిన నా బుద్ధుల కొడుకు బుద్ధులు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్. మూడవ సాక్షి వేలుముద్రల నిపుణుడు మిస్టర్ విజయరామును ప్రవేశపెట్టించారు యువర్ ఆనర్. మిస్టర్ విజయరామ్, ఈ ఫోటోలు మీరే తీశారు కదా? అవునండి, ఇవన్నీ మానభంగం జరిగిన ఇంట్లో తీసినవే. ఆ ఇంట్లో అన్ని వస్తువుల మీద నిందితుల వేలిముద్రలు బలంగా ఉన్నాయి. అంటే ఈ ఫోటోలో వేలుముద్రలు రవీంద్రబాబు వేలుముద్రలు ఒకటేనన్నమాట? అవునండి. యువర్ ఆనర్, ఈ కేసులో మరో బలమైన ఆధారం ఈ వేలుముద్రలు. కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. విజయరామ్ గారు, మీరు వేలుముద్ర నిపుణులుగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి అండి. చూడండి, ఈ పుస్తకాన్ని నేను 2 చేతులతో పట్టుకున్నాను. అంటే నా చేతి వేలుముద్రలు ఈ పుస్తకం మీద ఉన్నట్టేగా? అంతే కదండి. అలాగే ఈ పుస్తకాన్ని నేను పట్టుకోకుండా
నా చేతి వేలిముద్రలో ఈ పుస్తకం మీద పడేట్టు చేయటం సాధ్యమా? అదేలాగండి? బాగా ఆలోచించండి. అంటే ఒక ప్రదేశానికి నేను వెళ్లకుండా ఆ ప్రదేశంలో నా వేలిముద్రలో ప్రత్యక్షమయ్యేటట్టు చేయటం సాధ్యమా? ఉందండి. ఉమ్. అమెరికా లాంటి దేశాల్లో ఒక రకమైన చేతొడుగుని తయారు చేస్తున్నారట. ఆ తొడుగును మనకు కావాల్సిన వేలిముద్రలతో తయారు చేయించుకోవచ్చు. అవి చేతులకు తొడుక్కుని మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడల్లా ఆ వేలిముద్రలు పడతాయట. ఉమ్. ఈ విషయం నేను అమెరికన్ మ్యాగజైన్ లో చదివానండి. అయితే ఈ కేసులో కూడా రవీంద్రబాబు ఆ ప్రదేశానికి వెళ్లకుండానే ఆ ప్రదేశంలో అతని వేలిముద్రలో పడేట్టు చేయటం సాధ్యమా? అంతే కదండి మరి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి